సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పార్టీ పక్షాన పోటీ చేస్తామని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు తేల్చి చెప్పారు. రాష్ట్ర పరిశీలకుల పర్యవేక్షణలో శనివారం మెట్టుపల్లిలోని కాంతి మోహన్ రెడ్డి స్వగృహంలో గల పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో పోటీ చేసే తప్పకుండా గెలవబోయే స్థానాలు వివరాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు ఆయా జిల్లాల అధ్యక్షులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయడమేనని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ ఎన్నికల సన్నాహక సబ్ కమిటీ నాయకులు కుంట్ల ధర్మార్జన్, గోపగాని శంకర్రావు, కంతి మోహన్ రెడ్డి, నిమజ్జన రమేష్, రాష్ట్ర నాయకులు వన్నెల శశికుమార్, మ్యాన సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి తెలంగాణ జనసమితి పార్టీ తరఫున జిల్లాలోని పలు మండలాల్లో మేము స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా పరిషత్ మెంబర్లుగా అంటే జెడ్పీటీసీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం సుబ్బారావులో తప్పనిసరిగా అలయన్స్ ఉన్నా లేకపోయినా పోటీ చేస్తాం. మిగతా చోట్ల మాకు బలం ఉన్న చోట్ల అలయన్స్ ఉంటే అలయన్స్ అనుకున్నట్టయితే ఇంకా 2 స్థానాలలో పోటీ చేయడానికి. అట్లనే కురుట్ల మున్సిపాలిటీలో ఒక 2 కౌన్సిలర్లు, ఈ మెట్పల్లి మున్సిపాలిటీలో ఒక 4 కౌన్సిలర్లు మన పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా. ఇక ఎంపీటీసీలకు వచ్చేసరికి ఇబ్రాహీంపట్నం, ఉద్దారం మండలాల్లో పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో ఎంపీటీసీలను పెట్టడానికి సిద్ధంగా ఉంది. మన మిత్రులారా, ఈరోజు ఉమ్మడి కరీంనగర్ మరియు నిర్మల్ జిల్లా తెలంగాణ జనసమితి జిల్లా కమిటీ నాయకుల సంయుక్త సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. 2 ఏళ్ల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసమితి పాత్ర, ప్రజా సమస్యలు పరిష్కారంలో మనం వహించినటువంటి పాత్ర మరియు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మన పోటీ అనే అంశాలను చర్చ చేయడం కొరకు ఈరోజు సమావేశం నిర్వహించుకున్నాం. మొత్తంగా జనసమితి పార్టీ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నాటి నుంచి నేటి వరకు ఎండగడుతూ ఆ పార్టీకి ప్రజల్లో పుట్టగట్టు లేకుండా చేయడంలో మన పార్టీ జనసమితి పార్టీగా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించడం. ఇప్పుడు రాజకీయాల మార్పు అనే లక్ష్యంగా మనం ప్రయాణం చేస్తున్న క్రమంలోనే ఈ స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉంటుంది లేదు అనే అంశం 2 రాష్ట్ర కమిటీలు మాట్లాడుకుంటాయి. కానీ ఈలోపు మన సంసిద్ధతను తెలియజేయడం కొరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఏది ఏమైనా ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైరుధ్యాలను తీసుకొని చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కోదండరామ్ గారి నేతృత్వంలో టీజేఎస్ పార్టీ బలంగా కొట్లాడింది. ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్లు అడిగితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితులలో వద్దు అని చెప్పి కన్విన్స్ చేసి కొన్ని హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి, కొన్ని ఎజెండా మీద రూపొందించుకొని ఒక అగ్రిమెంట్ చేసుకొని ఎన్నికల్లో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడున్న పరిస్థితులలో స్థానిక ఎన్నికల్లో వచ్చినాయి కాబట్టి తెలంగాణ జనసమితి పార్టీ ప్రజలలో నిరంతరం పనిచేసింది కాబట్టి ఆయా నియోజకవర్గాల కేంద్రంగా కానీ మండలాల వారీగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆలోచిస్తున్నటువంటి తరుణం. కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నాం కాబట్టి గతంలో ఇచ్చినటువంటి హామీలపైన మీరు ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా ఇప్పుడు టీజేఎస్ పార్టీకి పొత్తులో భాగంగా పోటీ చేసేటువంటి మండలాల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు ఆలోచన చేసి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ